బిగ్ బాస్ సీజన్ 8 చూస్తారా మీరు? చూస్తాం. అందులో బాగా ఎవరు ఆడుతారు అనుకుంటారు? ఎవరు ఆడతారు వాళ్ళ పేరు మాకు తెలుసా? సీరియల్ వాళ్ళు ఎక్కువ మందిని పెట్టారు కదా ఈసారి. మరి మొత్తం వాళ్ళే ఉన్నారు, సీరియల్ వాళ్ళే ఉన్నారు. మరి ఆడుతారు అంటారా సీరియల్ వాళ్ళు? బాగానే ఆడతారు, కొట్లాడుతారు బాగానే వాళ్ళు. మరి విష్ణుప్రియ కూడా ఇందులో ఉంది కదా, ఆమె బయట ఉన్నట్టే ఉందంటారా? ఏమో చూడనికే తెలుస్తుంది మాకైతే. మరి పోయిన సీజన్ లో చూసుకున్నట్టయితే అందరు కూడా మంచిగా ఆడినంటారు. మరి దాంతో ఇప్పుడు కంపేర్ చేస్తే అంత సీరియల్ వాళ్ళే వచ్చేసింది దాంట్లో. సినిమా వాళ్ళని ఎందుకు పెట్టలేదు అనుకుంటారు మళ్ళీ ఈసారి? వాళ్ళకే ఉండాలి అది. పాత సినిమా హీరో ఉన్నాడు కదా ఇందులో, ఆదిత్య ఓమో, ఆయన ఎట్లా ఆడుతుండు? మంచిగానే ఆడుతాడు. ఇలా మళ్ళా సీరియల్ వాళ్ళు అమ్మాయిలు కూడా ఉన్నారు కదా, ప్రేరణ గానీ సోనియా గానీ, వీళ్ళందరూ ఎట్లా ఆడుతారు? మంచిగానే ఆడుతారు. సిద్దిపేట అయిన అభయ్ నవీన్ ఉన్నాడు కదా, సో ఆయన ఎలా అంటే ఆయన కామెడీ జోన్ లో తీసుకున్నారు కదా, మరి కామెడీ చేస్తున్నాడు అనొచ్చా? చేస్తాడంటే చేస్తాడు, గట్లే మామూలుగా చేస్తున్నాడు, ఆడతలేడు అంటారా? ఆడతారంటే ఇక చూస్తాం కదా. డాన్సర్ నైనికా కూడా ఉంది కదా, మరి ఎట్లా ఆడుతుంది? అయితే మనకి ప్రతి సీజన్ లో ఒక లవ్ స్టోరీ ఉంటది. ఇప్పుడు ఒక లవ్ స్టోరీ ఏమైనా వస్తుంది అంటారా? ఏమో తెలియదు, ముందర చూసుకుంటే పోతే తెలియాలి మనం. అయితే మరి లవ్ స్టోరీ ఉంటే మంచిగా ఉంటదా లేకుంటే మంచిగా ఉంటదా? ఉంటేనే మంచిగా ఉంటుంది. ఉంటేనే మంచిగా ఉంటది అంటారు. ఉంటే ఎవరికి ఉంటే బాగుంటది? అది మీకు తెలుపుకున్నాను. నిన్న నామినేషన్స్ అయినాయి కదా, ఎవరు మంచిగా నామినేట్ చేసిండ్రు అంటే రీజన్స్ కరెక్ట్ చెప్పారు. మొన్న కూడా జరిగినాయి కదా నామినేషన్లు, చిన్న చిన్న దానికే చేసిర్రు, ఫుడ్ గురించి అని చెప్పి అంటారు. గొడవలు మళ్ళీ అట్లా కుక్కనే గొడవలు పెట్టుకుంటే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఆ గేమ్. మరి ఇందులో నాగమణి కంటే ఒక్కొక్కనే ఏడ్చుకుంటే సింపతి యూజ్ చేస్తున్నాడు అంటున్నారు. మరి సింపతి యూజ్ చేస్తే ఆయనకి ఓట్లు పడతాయి అంటారా? తెలియదు, చూస్తేనే కదా మనం మామూలుగా చూస్తాం అంత పెట్టి. ఈసారి ఎవరు బయటకు వస్తారు అనుకుంటారు? వాళ్ళ పేర్లు మనకు తెలియదు. అంటే మీకు అనిపిస్తుంది కదా ఇల్లు అని చెప్పేసి. గుర్తులేవు, పేర్లు గుర్తుకులేవు. అయితే ప్రతిసారి మనకి తెలిసిన వాళ్ళని పెడతారు, ఈసారి మరి తెలిసిన అందరు తెలియని వాళ్ళే ఉన్నారు. ఓకే. అయితే ఈసారి బిగ్ బాస్ అందరినీ ఎంటర్టైన్ చేసేటట్టు ఉందా? మరి మీరు ఎంటర్టైన్ అవుతున్నారా? చూస్తున్నాం, మంచిగానే ఉందంటారు. అయితే బిగ్ బాస్ వల్ల యూజ్ ఉందంటారా అసలు నిజంగా? పోయినసారి అయితే మంచిగానే, ఈసారి అయితే తెలియదు, చూస్తేనే తెలియాలి. ఈసారి గొడవలు పడుతురు కదా, మళ్ళీ స్టార్టింగ్ గొడవలు అయితేనే మన గొడవలతో చూడబుద్ది. 3 రోజులకి గొడవలు వంటల కాడ ఆడినా కొట్లాడుకుంటారు. బేబక్క బయటికి పోయింది కదా, మరి గమ బయటికి గమ ఉంటే బాగుందా మరి తీసేస్తే బాగుందంటారా? చూస్తేనే తెలుస్తుండే, మనం ఆ రోజుల్లో నిన్న వెళ్ళిపోయినప్పుడు మనం. ఓకే. అయితే ఈసారి ఇందులో శేఖర్ భాష అని ఒక అబ్బాయి కూడా వెళ్ళాడు కదా, బయట చూస్తే బాగానే కొట్లాటల్లో మంచిగానే గెలిచిండు, లోపలికి వెళ్తే కూడా అట్లనే టాస్క్ లో గెలుస్తాడు అనుకోవచ్చా? గెలుస్తాడు. ఓకే. ఈసారి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? వాళ్ళ పేర్లు మనకు తెలియదు కదా, తెలిస్తేనే మనం చూసి చెప్పడానికి వచ్చేస్తాం. థ్యాంక్ యూ.